సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శలు చేశారు, కారణాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పినటువంటి మాట, రాష్ట్రంలో రకరకాలుగా స్కాములు జరుగుతున్నాయి ఈ 5 నెలల్లో, అలానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ప్రజలు ప్రశాంతంగా ఉండే వాతావరణం లేదు అని విమర్శిస్తున్నారు. ఎలా ఉంది అసలు ఆయన చెప్తున్నటువంటి వాదన? ఆయన చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్కి సపోర్టింగ్గా కొన్ని అంశాలు చెప్తున్నారు. చాలా స్కామ్స్ జరిగినాయి అంటున్నారు. ఓకే సార్, ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు ఏదన్నా ఒక గుణపాఠం తగిలినప్పుడు పరివర్తన రావడం అన్నది మానవ నైజం. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఒక గుణపాఠంగా తీసుకొని వాళ్ళు ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోనో, రివ్యూ చేసుకోనో, ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి తగ్గట్టు వాళ్ళ రాజకీయం చేస్తే తర్వాత మనుగడ ఉంటుంది. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అన్న విషయము పదే పదే ఈ ప్రభుత్వం కూడా ఆ రెడ్ బుక్ అంటే దాని ఉద్దేశం ఏంటి, దాన్ని కాయిన్ చేయడానికి గల రీజన్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండరు. ఎవరైతే పరిధులు దాటి రూల్స్కి మించిపోయి వాళ్ళకున్న పవర్స్ని మిస్యూజ్ చేసి పర్సనల్ గెయిన్స్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళని మేము వదలము అని చెప్పేసి లోకేష్ గారు క్లియర్గా ఇంతకు ముందర ఆయన పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అనే దాన్ని ఒక నెగిటివ్గా చిత్రిస్తూ దాన్నే పదే పదే జనాలకి చెప్పి అదేదో ఒక రౌడీయిజంగానో, లేకపోతే మళ్ళా గత ప్రభుత్వంలో ఎలాగైతే పోలీసు వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించి మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ విషెస్ అండ్ విమ్స్ ప్రకారం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినారో ఆ విధంగా వీళ్ళు చేస్తున్నారనేసి అదే ఉద్దేశంతో మళ్ళా జనాల మీద రుద్దడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం సక్సెస్ కావట్లేదు సార్. మీరు ఆఫ్లెట్ చూసినారంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ జగన్మోహన్ రెడ్డి రైజ్ చేశారు. చెప్పండి సార్. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇసుక స్కామ్, ప్రతిరోజు ఇసుక స్కామ్, ఎక్కడ ఏం మైనింగ్ చేస్తే మనకు లాభం వస్తుందా అని చెప్పని కూటమి పార్టీల నాయకులు రాష్ట్రం అంతా కూడా దేవులాడుకుంటున్నారని చెప్పని అంటున్నారు. సో ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు ఇసుక స్కామ్ జరిగింది అని అంటే ఓకే, ఇంతకు ముందర ప్రభుత్వంలో అలాంటివి జరగకుండా ఉండుంటే సంతోషం సార్. అప్పట్లో ఏం జరిగిందో ఈ పాయింట్ చెప్పేటప్పుడు అది కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వాలు అలాంటి ఇసుక స్కాములు జరుగుతున్నాయంటే ఎంతోమంది కార్యకర్తలు ఉండరు, వీళ్ళ వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళు పట్టుకొని ప్రూఫ్స్తో సహా నిలబెట్టచ్చు కదా సార్. ప్రూఫ్స్తో సహా మీడియా ముందర ఇప్పుడు ఊరికే వచ్చేసి ఒక అబాండం వేసేసేదానికన్నా పలానా దగ్గర స్కామ్ జరిగింది, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్తే వ్యవస్థలు కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాయి. ఈ ప్రభుత్వానికి కూడా అలాంటివి ఏదైనా జరిగితే ఖచ్చితంగా కనువిప్పుగా ఉంటుంది. అప్పటికి కూడా వీళ్ళు కానీ దాని మీద యాక్షన్ తీసుకోకుంటుంటే ఖచ్చితంగా వాయిస్ అవుట్ చేయడంలో తప్పే కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా స్కామ్ అనేది స్కామే సార్. అది వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా దానికి తగ్గ ప్రూఫ్స్ చూపించి ఖచ్చితంగా, లేదంటే కోర్టులు కూడా పోవచ్చు, కేసులు పెట్టచ్చు కదా. ఇప్పుడు 5 నెలల్లో మొత్తం రాష్ట్రం అంతా తిరోగమనంలోకి వెళ్ళింది. 5 ఏళ్ళు మేము కష్టపడింది అంతా కూడా మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు. ఇది నవ్వుకోవాల్సిన విషయం సార్. ఇది ఎందుకంటే ఇది ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో కనీసం ఒక 10వ తరగతి చదువుకున్న కుర్ర పిల్లాడిని అడిగినా కూడా పేపర్ చదవగలిగినటువంటి జ్ఞానం ఉన్నవాడు ఒక యూట్యూబ్ ఛానల్లో, లేదంటే వీళ్ళు మాట్లాడేటటువంటి ప్రెస్ మీట్లు చూసి అనలైజ్ చేసే జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఏమేమి జరుగుతున్నది 5 నెలల్లో అనేది క్లియర్గా అర్థం చేసుకోగలరు. ఒక అమరావతి అంటే రాజధాని లేకుండా 3 రాజధానులు అని చెప్పేసి 5 సంవత్సరాల పాటు పాటలు పాడి ఎక్కడ కూడా ఒక ఇటుకరాయి పెట్టకుండా రాష్ట్ర యొక్క ఇమేజ్ను పాడు చేసి ఒక కంపెనీ కూడా రాకుండా చేసింది తత్వం ఎలాంటిది. వీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద కంపెనీలు రిలయన్స్ అనేసి ఇంతకు ముందు కూడా వచ్చినారు, అదాని గ్రూప్ అని చెప్పేసి దాంట్లో కూడా ఏదో 1750 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి స్కాములు అమెరికాలో రికార్డ్ అవుతుండే వాళ్ళు ఇప్పుడు ఎదుటి వాళ్ళ స్కాముల గురించి మాట్లాడుతుంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అంటే యాక్చువల్గా షర్మిల గారు నేను రైజ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రెస్పాండ్ అవుతున్నారంటే ఆ స్కామ్ గురించి రెస్పాండ్ అవుతారు అనుకో, కానీ రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగంలోకి వెళ్ళిందని చెప్తున్నారు. దాంట్లో ఏం మాట్లాడతారు సార్? ఇది మనం ఒకవేళ మన ఇండియన్ గవర్నమెంట్ ఎవరన్నా కానీ దాన్ని కానీ చెప్పుంటే వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే అని చెప్పేసి ఏదో మళ్ళీ మభ్య పెట్టడానికి ప్రయత్నించుంటారు. అమెరికాలో ఉన్న పోలీసు వ్యవస్థకి వాళ్ళు టీడీపీ మనుషులు కాదు, వైఎస్ఆర్సీపీ మనుషులు కాదు కదా సార్. సో దాంట్లో మాట్లాడడానికి ఏమీ లేదు. ఇది తెరిచిన బుక్ లాంటిది అది. యాక్చువల్గా అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు దాంట్లో. సో దాని గురించి మాట్లాడితే ఇంకా వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. అది ఈ రెడ్ బుక్ అన్నది, ఇసుక దందా అన్నది, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది అన్నది ఇది కూడా ఒక హాస్యాస్పదమైన విషయం సార్. ఇది మొత్తం మద్యంని ఎప్పుడు కూడా మద్యం అంగటికి వెళితే
ఏదన్నా ఫోన్పే ఉందా, గూగుల్ పే ఉందంటే అవన్నీ లేవని చెప్పి ఎంఆర్పికి అమ్మకుంటా ఎంఆర్పికి పైనే అమ్మి, అది కూడా ఎప్పుడు చూడనటువంటి బ్రాండ్లు. నేను విన్నాను సార్ మా ఊర్లో ఈ షాపులకి వెళ్ళి ఆ ఎర్రమంది ఇవ్వు, ఈ పసుమంది ఇవ్వు, ఈ నల్లమంది ఇవ్వు అన్నటువంటి సిచ్యువేషను. ఆ విధంగా ఇంచుమించు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్పినారు, అది ఎంతవరకు కరెక్టో లేదో కానీ 18,000 కోట్లు దాంట్లో ఈ స్కామ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్లు పెడుతున్నామని అంటున్నారు. అన్ని బ్రాండ్లు అంటే అన్ని దగ్గర అవైలబుల్ ఉండే బ్రాండ్లు పెడుతున్నాం అంటున్నారు. విచ్చలవిడిగా దొరుకుతుందని అంటే ఎక్కడ సార్? ఆయన ఏం చెప్పినాడు, ఇంతకు ముందర మద్యపాన నిషేధం చేసేస్తాము, ఎక్కడా ఉండదు మద్యం అని చెప్పినాడు. ఆ తర్వాత ఏం చేసినారు, వాళ్లే మద్య తయారు చేసే కంపెనీలు పెట్టినారు. ఆ తర్వాత అక్కడ బిల్లులు లేవు, పాడు లేవు. అది ఎలాగ చేసినారు? ప్రతి ఒక్క మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్లో మూవ్ అవుతుంటే ఓన్లీ అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ పెట్టడంలోనే వివేకం ఉన్న ఎవరన్నా అర్థం చేసుకోగలరు అక్కడ ఏం జరిగిందని. అలాంటి స్కాములు చేసినటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు స్కాములు జరుగుతున్నట్టే. ఒకటి సార్, అంటే వీళ్ళు స్కాములు చేయలేదు చేస్తున్నారు అన్నది పాయింట్ కాదు. ఒకవేళ నిజంగా స్కాములు జరుగుతుంటే మీకు సంబంధించిన వాళ్ళు పట్టి చూపించండి. వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు ప్రజాప్రతినిధుల్ని మనం ఎలా చూడాలంటే సార్, వీళ్ళెవరు మన చిన్న ఆయన, వాళ్ళెవరు మన అన్నదమ్ములు కాదు. వివేకం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఓటేసినప్పుడు ఒకవేళ వీళ్ళ పక్క తప్పు ఉందంటే తప్పెత్తి చెప్పాలా, వాళ్ళ పక్క తప్పు ఉందంటే దాన్ని మనం ఖండించాలి. ఓటు వేసిన ప్రతి ఒక్కరు, పార్టీలకు అతీతంగా, అభిమానాలకు అతీతంగా. ఇప్పుడు ఒకవేళ ఈ పార్టీలో జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఎత్తి చూపించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకవేళ ఓటు వేసినా వేయకపోయినా ఆ రాష్ట్ర పౌరుడిగా ఆ రాష్ట్రాన్ని వీళ్ళు పరిపాలిస్తున్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించేసే బాధ్యత, అధికారం వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు ఎత్తి చూపించచ్చు సార్. అలాంటి సమయంలో ఇటుపక్క తప్పులు ఉన్నప్పుడు వీళ్ళు కూడా దానికి సమాధానం చెప్పి తీరాల. అలా ఉన్నప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఇప్పుడు వాళ్ళని ఎత్తి చూపించదని అనట్లేదు, ఎత్తి చూపించండి విత్ ప్రూఫ్స్. దీనికి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలు నిన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళి షర్మిల గారు లెటర్ ఇచ్చారు. అవును సార్, మాజీ సీఎం మీద ఎంక్వైరీ జరగాలి అని. అవును, అలానే ఆమె కామెంట్ కూడా చేశారు, జగన్మోహన్ రెడ్డి నిజాయితీపరుడైతే తన బిడ్డలపైన ప్రమాణం చేయాలని కూడా కామెంట్. దీనిపైన రియాక్ట్ అవ్వకుండా ఓన్లీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఎలా చూడాలి? అవడానికి ఆడేం లేదు సార్. ఇప్పుడు ఆమె సెంటిమెంటల్గా బిడ్డల మీద ప్రమాణం చేయమంటే ఏం చేస్తారు సార్? చేయకుంటుంటే కదా సార్ అది. ఇప్పుడు ఇలాంటి కొంచెం ఏంటంటే ఇప్పుడు కొంత వాళ్ళ శీలతని నిరూపించుకోవడానికి అప్పుడెప్పుడు రామాయణంలో సీతమ్మ నిప్పుల్లో దిగినట్టు ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఏదైనా నిరూపించుకోవాలంటే మీడియా ముందరకు వచ్చి గట్టిగా మాట్లాడాలి. మేము చేయలేదు, మాకు సంబంధం లేదు, మా మీద అసత్య ఆరోపణలు చేస్తుండారు, ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించమని అడిగే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుంది. పెద్దవాళ్ళకే కాదు, చిన్నవాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆమె అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి ఆయన. ఎందుకంటే ఆమె చెల్లెలనే కాదు, ఆమె కూడా ఒక పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంది, అధ్యక్షురాలుగా ఉంది. సో ఆమె అడిగిన మాట కూడా సమాధానం చెప్పి తీరాలి యాక్చువల్గా. సో అలా చెప్పకుండా దాన్ని దాటేసి మళ్ళా రెడ్ బుక్ రాజ్యాంగం, మళ్ళా లెక్క. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా ఆంధ్రప్రదేశ్లో? పదే పదే ఎక్కడ అవుతుంది సార్? మీరు చెప్పండి, మనకి తెలియకడతాను. ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు అన్ని జరగడాన్ని చూస్తే కక్ష సాధింపులో భాగంగా ఇవి జరుగుతున్నాయి. విజయపాల్ మాజీ ఎస్పీ ఆయన అరెస్ట్ చేశారు. ఇవన్నీ కక్ష సాధింపులు. కక్ష సాధింపు అని ఎవరంటే రాసుకున్న పేర్లే ఇవన్నీ అంటున్నారు. అది రాసుకున్నారు అంటే సార్ వాళ్ళు రూల్స్ అతిక్రమించి రాజకీయ నాయకులు చెప్పినట్టు వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు ఐపీఎస్లోకో లేకపోతే పోలీసు వ్యవస్థలోకో వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి సత్యాలని పక్కన పెట్టి వీళ్ళ ఒత్తిడికి లొంగిపోయో లేకపోతే ఇంకేటో లోబడిపోయి వాళ్ళు పరిధి దాటి ఒక మానవీయ కోణంలో కూడా కాకుండా ఆయన ఒక మిమ్మల్ని వ్యతిరేకించినారు కాదని లేదు, బైపాస్ సర్జరీ చేసుకున్నాడు, ఆయన గుండెల మీద కూర్చొని కొట్టడం ఏంటి? అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న వాళ్ళని కిందకు పంపించేసి ఎవరో బయట నుంచి ఒక కారులో నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి ఆయన ఇచ్చేయడం ఏంటి? సో ఇవన్నీ జనాలు కూడా చూస్తున్నారు సార్. అది అంటే అనొచ్చు కక్ష సాధింపు అనేసి. ఇప్పుడు ఈ విధంగా అయితే ఇప్పుడు రేపు వీళ్ళు కూడా ప్రతిదాని మీద అంటే ఒక తప్పు జరిగినప్పుడు గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ దాన్ని యాక్షన్ తీసుకున్నప్పుడు కక్ష సాధింపు అనేది ఎలా కుదురుతుంది సార్? అప్పుడు అది మొత్తం లా అండ్ ఆర్డర్ హేవైర్ అయిపోతుంది కదా. ఏదేమైనా సరే కక్ష సాధింపా లేకపోతే నిజంగా తప్పు చేసినారా అని నిరూపించడానికి కోర్టులు ఉన్నాయి. అన్నిటికి మించి ప్రజా కోర్టు ఉంది, ప్రజలు కూడా విఘ్నత ఉంటుంది. ఎవరెవరు హిస్టరీని బట్టి వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. సో దీన్ని ఆ రకంగా మనం వదలచ్చు సార్ జనాలకి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలన పైన రెడ్ బుక్ రాజ్యాంగం అనడం సహేతుకమైనటువంటి విమర్శ కాదు. అలానే ప్రజలు ఇచ్చినటువంటి గుణపాఠాన్ని అర్థం చేసుకొని పరివర్తన దిశగా వైసీపీ నాయకత్వం ఆలోచించాలి. అంతర్గతంగా ముందు మేధోమథనం జరిగిన తర్వాత ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా పార్టీ విధానాలు నడవాలి తప్పితే రాజకీయంగా పదే విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.